వెల్కమ్ టు అవర్ ఛానల్. పూడి శ్రీహరి, జగన్ రెడ్డి మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ ఇవ్వద్దంటూ హైకోర్టుకు వెళ్ళిన పోలీసులు హైకోర్టు రిజర్వ్ చేసి రేపు తీర్పు ఇవ్వబోతా ఉంది. దాని మీద పూడి శ్రీహరి సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టులో కూడా బెయిల్ నిరాకరించింది. ఇప్పుడు పూడి శ్రీహరి పరిస్థితి అంటే రేపు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? హైకోర్టు తీర్పు ఎలా ఉండే అవకాశం ఉంది? అసలు శ్రీహరి చేసిన తప్పులేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మరి నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పూడి శ్రీహరి జగన్మోహన్ రెడ్డి సిపిఆర్ఓ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇష్టానురీతిగా రాసి సర్క్యులేషన్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో హార్డ్ డిస్క్లు అవి దొరికినాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా బెయిల్ నిరాకరించింది. రేపు హైకోర్టు తీర్పు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే హైకోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడే ఊహించకూడదు, ఊహించి చెప్పాల్సిన ఇది లేదు. పూడి శ్రీహరి ఏం చేశాడు, పూడి శ్రీహరి తోటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయించాడు అనేది మనం ప్రధానంగా చూడాల్సిన విషయం. పూడి శ్రీహరి తోటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయించాడు అంటే చంద్రబాబు నాయుడు అసలు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మర్డర్లే చేస్తున్నాడని, చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు చొక్కా మీద రక్తం మరకలేసి, ఇంకా చంద్రబాబు నాయుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరూ తలలు నరుకుతూనే ఉంటాడు అన్నట్టుగా పిక్చర్, అసలు ఆ విధంగా ఏఐలో ఒక పిక్చర్ తయారు చేశాడు. గతంలో నారాసుర రక్త చరిత్ర రాసింది కూడా అతనేనండి. సేమ్ అందులో వాడిన ఫోటోనే ఇది. నారాసుర రక్త చరిత్రలో ఏదైతే ఫోటో పెట్టి ఆ చొక్కా మీద రక్తం మరకలేసి చేతిలో కత్తి పెట్టారో అదే ఫోటో ఇది. అంటే ఇతను కూడా జర్నలిస్టు. ఈ పూడి శ్రీహరి అనే అతను జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇతను చీఫ్ పిఆర్ఓగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డికి పదవి ఊడిపోయిన తర్వాత పూడి శ్రీహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు పూడి శ్రీహరి జర్నలిస్టు కాదు, అతను వైసీపీ నాయకుడు అంతే. ఈ పూడి శ్రీహరి చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలని, చంద్రబాబు నాయుడు అసలు హత్యలు చేసే బతుకుతాడని, ఇటువంటి ఒక దాదాపుగా అంటే చండాలమైన ఒక నీచమైన ప్రచారాన్ని ఇప్పుడు లేటెస్ట్గా ప్రారంభించాడు, మొదలుపెట్టి. అంతకుముందు చాలా చేశాడు. అంతకుముందు పూడి శ్రీహరి ఏం చేశాడు అనేది మనందరికి తెలుసు. ఆ కార్యక్రమాలన్నీ కూడా అయితే ఆ రోజు పూడి శ్రీహరి ఇవన్నీ చేయించాడని మనకు తెలియదు, ఇంకెవడో చేశాడులే అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం విడిగా ఎవడికి ఉచ్చ నీచం లేకుండా కామెంట్లు పెట్టిన పూడి శ్రీహరికి ఈ రోజుకి పాపం పండింది. ఇతను ఎప్పుడైతే ఆ నారాసుర రక్త చరిత్ర టైపు ఫోటో వాడి పెట్టాడో కుప్పంలో కంప్లైంట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇట్లా మా నాయకుడి మీద ఇట్లా కేసు ఇట్లా పోస్ట్ పెడుతున్నాడు సోషల్ మీడియాలో అంటే కుప్పం పోలీసులు కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మరి ఆ కుప్పం న్యాయమూర్తికి మరి ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ ఇతన్ని బెయిల్కి పంపించడానికి నిరాకరించారు. బెయిల్ ఇవ్వాల. పోలీసుల రిమాండ్ రిపోర్టుని కొట్టేసింది. అంటే వెంటనే బెయిల్ ఇచ్చేశారు. జనరల్గా రిమాండ్కి పంపిస్తారు. 14 రోజులు రిమాండ్కి పంపించిన తర్వాత అతను బెయిల్కి అప్లై చేసుకుంటే ఆ బెయిల్ని కన్సిడర్ చేస్తారు. అంటే కోర్టులో కూడా ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టింది సహజం అనుకున్నారేమో సార్ అని మనం కోర్టుని వ్యాఖ్యానించకూడదు, కానీ మరి అట్లాగే అనుకోవాల్సి వస్తుంది. కోర్టు మీద మనం డైరెక్ట్గా వ్యాఖ్యలు చేయటం అనవసరం. ఎందుకంటే వాళ్ళకి అట్లా అనిపించింది. కోర్టులో జడ్జీలు కోర్టులో వాదనలు మరి అట్లా ఉన్నాయేమో జడ్జికి అట్లా అనిపించింది. దీని మీద ఏం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు పోలీసులు. ఇదేంటండి మరి అసలు రిమాండ్ కూడా ఇవ్వకుండా బెయిల్ ఇచ్చేశారు, ఇది అన్యాయం అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వెంటనే ఏం చేసింది అంటే రిమాండ్ రిపోర్ట్ని రిజెక్ట్ చేసిన కుప్పం కోర్టు ఆర్డర్లను స్టే ఇచ్చేసింది, వాటిని తీసేసింది. ఇమ్మీడియట్గా పూడి శ్రీహరిని అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని మీద హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. పూడి శ్రీహరి సంబంధించి పోలీసులు కోర్టుకి వెళ్ళంగానే రిమాండ్ రిపోర్ట్ని
సెటిసైడ్ చేసింది కదా కుప్పం కోర్టు. వాళ్ళు వెంటనే నో నథింగ్ డూయింగ్ అని చెప్పారు. అంతా అయిపోయింది. ఈ లోపల పూడి శ్రీహరి ఏం చేశాడు అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి నాకు ఇట్లా కుప్పం కోర్టు ఈ విధంగా నాకు బెయిల్ ఇచ్చింది, దాన్ని హైకోర్టు రద్దు చేసింది, ఈ హైకోర్టు తీర్పు చెల్లదని చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు మొత్తం అంతా చూసిన తర్వాత నీ కేసు రేపు బుధవారం ఉంది కదా, నువ్వు ఇప్పుడు పరిగెత్తుకుంటూ సుప్రీంకోర్టు దాకా రావడం అవసరమా? నో నీకు ఎటువంటి రిలీఫ్ మేము ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేసింది. సార్, ఒక జర్నలిస్ట్ ప్రస్తుతం పార్టీ నాయకుడు అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడంటే ఎన్ని లక్షల కోట్లు ఆస్తి ఉంటుంది అతనికి? అంటే మామూలుగా జర్నలిస్ట్ సాధ్యమయ్యే పని అనేది సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం అంటే మామూలుగా నాలాంటి జర్నలిస్టులకి అయితే సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన జర్నలిస్టులకైతే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. అంతకుముందు కొమ్మినేని శ్రీనివాసరావు అని సాక్షిలో పనిచేసే ఒక జర్నలిస్టుకి కూడా ఆగమేఘాల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళటం మామూలుగా అయితే నాకు కూడా సాధ్యం కాదు అని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావే స్వయంగా చెప్పాడు. నా వెనక అదృశ్య శక్తి ఉన్నది, ఆ అదృశ్య శక్తి నన్ను సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళింది. ఆ అదృశ్య శక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి అని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు చాలా క్లియర్ కట్గా చెప్పాడు. నాకైతే శక్తి లేదండి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళేది వాళ్ళే తీసుకెళ్ళారు, నేను అందుకు వాళ్ళకి ఆజన్మాంతం రుణపడి ఉంటాను అన్నాడు. సరే, ఆయన రుణపడి ఉంటే మంచిదే, ఆయన ఇష్టం అది. పూడి శ్రీహరి కేసును కూడా హైకోర్టులో ఇంకా జడ్జిమెంట్ రాకముందరే, ఫైనల్ ఉత్తర్వులు రాకముందరే సుప్రీంకోర్టు దాకా కేసుని తీసుకెళ్ళటం అనేది అది మరి మామూలుగా పెద్ద వాళ్ళ హస్తం లేకపోతే అది జరిగే పని కాదు. మనలాంటి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాలంటే కష్టం. సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళే పరిస్థితి ఉండదు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇది చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళటం అవన్నీ తీసి ఒక్క నిమిషం పక్కన పెడదాం. కుప్పం కోర్టు ఈయనకి బెయిల్ ఇవ్వంగానే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి టైంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేశాడు. అతను వచ్చి ఏం చెప్పాడంటే, మీరు ఒకసారి వీలైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అప్పటి ప్రెస్ కాన్ఫరెన్స్ని మళ్ళీ ఒకసారి చూడండి దయచేసి. ఎట్లా చెప్పాడు అంటే, మొత్తం ఈ పూడి శ్రీహరి ఏదో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడైనట్టు, బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేసినట్టు, ఆ బ్రిటిష్ పాలకుల చేతుల్లో నుంచి తను పోరాడి మహాత్మా గాంధీలాగా పోరాడి అతని విడిపించినట్టు అసలు ఎంత ఇదిగా చెప్పాడు అంటే, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, అసలు అక్రమ అరెస్టు, పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద పోస్టు పెడితే ఏమవుతుంది, అసలు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియలేదు, అరెస్ట్ చేసింది పోలీసులో కాదో తెలియదు, కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, పోలీసులో కాదో ఎవరు తీసుకెళ్లారో, ఆయన ప్రాణానికి ముప్పు ఏమన్నా ఉందే, ఇట్ట నాటకం ఆడాడు. అతనికి కుప్పం కోర్టులో బెయిల్ రాగానే. సార్, ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ కేసుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని A1గా చేయాలంటే పోరాడిన వ్యక్తి ఇతనే కదా సార్? ఈయనగా ఇతనే అదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి. రాజశేఖర దాంట్లో రాజశేఖర రెడ్డిని అందులో రాజశేఖర రెడ్డి సంతకం పెడితే కదా జీవోలు వచ్చింది. మరి రాజశేఖర రెడ్డి పేరు ఇందులో ఎందుకు లేదు అని వాదించాడు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పెట్టారు. ఇప్పుడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అప్పుడు ఏదో దేశానికి స్వాతంత్రం వచ్చినంత లెవెల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాడు కదా. మరి ఈ రోజున హైకోర్టు దాన్ని సెట్ అసైడ్ చేసింది, కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాలని సెట్ అసైడ్ చేసింది, సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలని సమర్థించింది. మరి ఇప్పుడు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదమ్మా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి కదా నువ్వు. అంటే నేను మామూలు సర్కమ్స్టాన్స్లో అయితే నేను ఈ విధంగా మాట్లాడేవాడిని కాదు రామబ్రహ్మ గారు. ఈ పూడి శ్రీహరి చేసిందే ఒక పైశాచిక చర్య అయితే, ఈ పైశాచిక చర్యలో బెయిల్ రాగానే పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్న తర్వాత నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తున్నది. ఎందుకు అంటే, నీకు బెయిల్ వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓడిపోయింది, కూటమి ప్రభుత్వం ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓడిపోయారు, నిజం గెలిచింది, అసలు నీకు సత్యమేవ జయతే,
ఆ మొత్తం నిజమంతా మా వైపే ఉంది అని ఈ వైసీపీ నాయకులు విపరీతంగా ప్రచారం చేస్తారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తుంటే కోర్టులు బెయిల్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే కేసులు బలంగా ఉంటున్నాయి. కేసులు బలంగా ఎందుకుంటున్నాయి? వీళ్ళు చేస్తున్న నేరాలు అంత ఘోరంగా ఉంటున్నాయి. అందుకని చెప్పి కేసులు బలంగా ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు మీద చొక్కా మీద రక్తం మరకలేసి చంద్రబాబు నాయుడు చేతుల్లో కత్తిపెట్టి ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని ఈ సాక్షి పేపర్ రాసిందో అదే ఫోటో అదే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మర్డర్లు చేస్తాడు అనే పోస్టర్ని క్రియేట్ చేసిన ఏఐ పోస్టర్ని క్రియేట్ చేసిన ఈ పూడి శ్రీహరి కేసుని ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ రోజున ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నారాసుర రక్త చరిత్ర అనే వార్త రాసింది కూడా ఇతనే అనిపిస్తుంది. కాకపోతే ఆ నారాసుర రక్త చరిత్ర ఫోటోలో వివేకానంద రెడ్డి ఫోటో ఉంది, దీంట్లో లేదు. ఆయన ఫోటో మిస్ అయింది. ఇందులో ఎవరెవరి ఫోటోలు ఉన్నాయంటే వైఎస్ రాజారెడ్డి, అంటే వైఎస్ రాజారెడ్డిని చంపింది కూడా చంద్రబాబు నాయుడే, వంగవీటి రంగాన్ని చంపింది కూడా చంద్రబాబు నాయుడే. అంటే మీకు పింగళి దశరథరామన్ జర్నలిస్ట్ ఉంటాడు, అతని ఫోటో వేశారు. ఈ ఫోటో అంటే వైఎస్ రాజారెడ్డి ఎందుకు చచ్చిపోయాడో ఒకసారి ఆయన కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగితే చెప్తాడు. ఈ పూడి శ్రీహరి వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డిని అడగాలి, మీ నాన్న ఎందుకు చంపారని అడగమను, ఎట్లా చంపారో అడగమను, ఎవరు చంపారో అడగమని చెప్తాడు ఆయన. వీళ్ళందరూ తీసుకొచ్చి ఈ రోజున ఇటువంటి ఒక అభూత కల్పనలతోటి సోషల్ మీడియాలో మేము యథేచ్ఛగా ప్రచారం చేసుకుంటాము, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అనే విధానంలో వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు అభ్యంతరకరం. పోలీసుల ఇంటిగ్రిటీని వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కుప్పం కోర్టులో అతనికి బెయిల్ వచ్చింది, మరి హైకోర్టులో ఎందుకు రాలా, సుప్రీంకోర్టులో ఎందుకు రాలా? ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టుకి ఎందుకు పంపించింది? పొన్నవాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలండి. పొన్నవాళ్ళు వచ్చి ఈ రోజున సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పాపం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి పెట్టారు, ఏపీ ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు. గవర్నమెంట్ రిజైండర్ ఇస్తే ఆ రిజైండర్ని సాక్షి పేపర్ వేయట్లా, సాక్షి పేపర్ వేయదు, సాక్షి టీవీలో చూపించరు, సోషల్ మీడియా వాళ్ళు దాన్ని తొక్కి పెడతారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఫ్యాక్ట్ చెక్ అని వాళ్ళే ఒక సోషల్ మీడియాలో ఒక హ్యాండిల్ మొదలు పెట్టి వీళ్ళందరూ ప్రచారం చేస్తున్న అబద్ధాలని వాళ్ళు అబద్ధం ఏంటి నిజమేంటి అని చెప్పి ఫ్యాక్ట్ చెక్లో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది రామబ్రహ్మ గారు కుప్పంలో. అదే కుప్పంలో అంటే ఇప్పుడు మనం కుప్పం కోర్టు గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కుప్పంలో జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. కుప్పంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములకి ఒకటే పీస్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది, భూమి ఉన్నది, కొంత భూమి. ఈ కొంత భూమి మధ్యలో నుంచి ఒక రోడ్డు వేసుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కలిసే వేసుకున్నారు ఉమ్మడి రోడ్డు. ఆ రోడ్డు పోతుంది. కొంతకాలానికి అన్నకి తమ్ముడికి తగాదా వచ్చింది. ఈ రోడ్డు తమ్ముడు ప్లేస్ లో ఉన్నది. ఈడేం చేశాడంటే వెంటనే ఆ రోడ్డుకి అడ్డం కట్టేశాడు, కర్రలు కట్టేశాడు. ఈ రోడ్డు నా స్థలంలో నా పొలంలో ఉంది, నువ్వు వెళ్ళటానికి వీల్లేదని అన్నని ఆపేశాడు. ఆపేస్తే అన్నకి తమ్ముడికి తగాదా జరిగింది. పల్లెటూళ్ళల్లో ఏముంటుంది, భర్త తగాదాలో ఉంటే భార్య కూడా వస్తుంది. భార్య కూడా వచ్చింది, అన్న భార్య వచ్చింది, తమ్ముడు భార్య వచ్చింది. నలుగురు కలిసి కొట్టుకున్నారు. ఆ పెద్ద తమ్ముడి పెద్ద అన్న కొడుకు వచ్చాడు, వాడు కొట్టాడు. వాడు పిన్నిని కొట్టాడు, వాడు ఆ పిన్నిని కొట్టే వీడియో తీసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్లో వేశారు. చంద్రబాబు నాయుడు, నీ నియోజకవర్గంలో మహిళలకి భద్రత లేదా, మహిళల మీద దాడులు జరుగుతుంటే నువ్వు చూడవా, మహిళల్ని కొడుతూ ఉంటే నడి వీధిలో పట్టుకొని కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అని పోస్ట్ చేశారు, ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వేరే ఎవడో వాడో వీడో కాదు. అది చూసి కంగారు పుట్టింది వీళ్ళందరికీ. గవర్నమెంట్ వాళ్ళందరూ వాళ్ళు పోలీసులకి చెప్పి వాళ్ళకి చెప్పి రెవెన్యూ వాళ్ళకి చెప్పి ఏంట్రా ఇదేందో చూడండి రా, ఓ మహిళను కొట్టారట అని చెప్పి వెతికితే ఇందాక నేను చెప్పిన స్టోరీ అంతా బయటకు వచ్చింది. ఇంట్లో గొడవ, వాళ్ళ ఇంట్లో గొడవ, పార్టీకి సంబంధం లేదు. ఇంకొకటి రాశారు, ఈ కొడుతున్న కుర్రాడు తెలుగుదేశం వాడు, తెలుగుదేశం గూండాల దాడి. కుప్పంలో తెలుగుదేశం గూండాలు మహిళని నడివీధిలో పట్టుకొని చితగొట్టారు. ఇది వాళ్ళ స్టోరీ. నిన్న సాక్షి పేపర్లో రాశారు సార్ వార్త ఇది. అంటే వాడు సోషల్ మీడియాలో వాడు పెట్టంగానే
అఫీషియల్ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో, ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టంగానే గవర్నమెంట్ వాళ్ళు అంతా చూసి అయ్యా అది తప్పు, అది వాళ్ళ ఇంట్లో తగదా, దానికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు, దానికి పోలీసులకి సంబంధం లేదు, దానికి రెవెన్యూ వాళ్ళకి సంబంధం లేదు, మాకు సంబంధం లేదయ్యా అని వాళ్ళు రిజైండర్ వాళ్ళు ఏపీ ఫ్యాక్ట్ చెక్లో వాళ్ళు పెడితే, ఫ్యాక్ట్ చెక్లో పెట్టారు కదా, నువ్వు బుద్ధున్నోడివైతే ఇది తప్పు, నువ్వు ట్విట్టర్లో పోస్ట్ చేసింది తప్పు అని గవర్నమెంట్ చెప్పింది కదా, నెక్స్ట్ డే పేపర్లో రాస్తావా? మళ్ళీ రాశాడు. ఏమన్నా బుద్ధి ఉంటే ఆగాలి కదా, పేపర్లో కూడా రాశారు. అంటే అర్థం ఏంటి? మేము తప్పు చెబుతాము, మేము అబద్ధం చెబుతాము, మేము తెలుగుదేశం పార్టీ మీద బురదేస్తాము, మేము చంద్రబాబు నాయుడు మీద రక్తం మరకలు చిందిస్తాము, మీరు నిజాలు చెప్పడానికి వీలు లేదు అనే కదా అర్థం. నిజం చెప్పకుండా ఉండలేరు కదా, నిజం చెప్తారు కదా. అంటే అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వీళ్ళు బతుకుతూ ఉన్నారు. ఈ పూడి శ్రీహరి అనే వ్యక్తి కూడా ఇటువంటి అబద్ధాలని ప్రచారం చేయటంలో ప్రధాన పాత్ర పోషించాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అతనికి ఉద్యోగం ఊడంగానే, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగం ఊడంగానే ఇతన్ని తెచ్చి పార్టీలో చేర్చుకొని పెట్టుకున్నాడు. ఏదో మీడియా వింగ్ అనో ఏదో పెట్టాడు. ఈ పూడి శ్రీహరికి ఎప్పుడైతే కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిందో వెంటనే బయటకు వచ్చి ఏం చెప్పాడు అంటే, జర్నలిస్టులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేధిస్తున్నది, టార్చర్ చేస్తున్నది, జర్నలిస్టుల మీద కక్ష సాధిస్తున్నది, జర్నలిస్టులు నాలాంటి జర్నలిస్టుని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఉదాత్తమైన నాయకుడు కాబట్టి, నేనేదో ఉత్తరాంధ్ర నుంచి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నన్ను పికప్ చేశాడు, నాలాగా జర్నలిస్ట్ నుంచి నాయకుడు అయ్యే అవకాశం ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వ్యక్తులకి ఇంకొకటికి ఎవరికన్నా కల్పిస్తారా ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి కాబట్టి కల్పించాడు అని భారీ ఎత్తున ఉపన్యాసం ఇచ్చాడు పూడి శ్రీహరి. ఇప్పుడు వచ్చి ఉపన్యాసం ఇవ్వు, ఇప్పుడు వచ్చి చెప్పు, నువ్వు ఇప్పుడు కూడా వచ్చి చెప్పు. అంత ఉపన్యాసం ఇచ్చినాడు, ఇంట్లో ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోతే ఎందుకు కంగారు పడిపోయి రోడ్డు మీద వచ్చారు? అదే చెబుతున్నా. ఇప్పుడు నువ్వు సాధారణ కుటుంబం నుంచి, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చానన్నావు కదా, మరి ఇందాక మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి డబ్బులు ఎక్కడివి నీకు? ఎవరిచ్చారో చెప్పాలి కదా. అంటే ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తున్నది అంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అఘాయిత్యం చేస్తున్నది అంటే అధికారం పోయిన తర్వాత ఈ అఘాయిత్యపు వైఖరిని సమాజం జీర్ణించుకోలేకపోతున్నది. సమాజం రిజెక్ట్ చేస్తూ ఉన్నది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోలేకపోతున్నాడు. సొసైటీ రిజెక్ట్ చేస్తున్నది ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులని. ఈ దాష్టికాన్ని భరించలేకపోతున్నది. జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు, పోలీసులు హై హ్యాండెడ్నెస్ ఎక్కడుంది? ఎవరు చేశారు చెప్పు? పూడి శ్రీహరిని చేశారు. ఎందుకు చేశారు? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టుకున్న పోస్టర్ని నువ్వు పబ్లిసిటీ చేసినందుకు చేశారు. అంటే ఇటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ బతకాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. అబద్ధాల పునాది ఇంకా బతుకుదామని చూస్తుంది, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నది. వీళ్ళు చెబుతున్నవన్నీ అబద్ధాలే కాబట్టి మొత్తం ప్రజలు కూడా, మీరు చూడండి, మీరు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏపీ ఫ్యాక్ట్ చెక్ అని ఉంటుంది, దాన్ని ఒకసారి చూసుకోండి. దాన్ని ఒకసారి చూస్తే మీకు ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ చెప్తున్నది నిజమా అబద్ధమా అని. చాలా విషయాలను అందులో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ సోషల్ మీడియాని వాడుకొని రాజకీయ పార్టీని బిల్డ్ చేసుకుందామని చూడటం చాలా తప్పు. సిద్ధాంతపరంగా రాజకీయ పార్టీ ఉండాలి, కానీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాలను పంపించి మళ్ళీ అధికారంలోకి వద్దామని చూడటం అనేది చాలా తప్పు. అది పూర్తిగా అభ్యంతరకరం. పూడి శ్రీహరి వ్యవహార శైలి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల గురించి మనతో అనేక విషయాలు పంచుకున్న సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.